దాని తర్వాత మెల్లగా ఫీవర్ వస్తుంది, తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తాయి, ముఖ్యంగా గొంతు పచ్చి చేస్తుంది. దానికి దీనికి తేడా ఏంటంటే చిన్నపిల్లల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, లెస్ దాన్ అండర్ ఫైవ్స్. నేను పిడియాట్రిషియన్ కూడా కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లల్ని కూడా దీన్ని ఎఫెక్ట్ చేసేటటువంటి అవకాశాలు దీనికి ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో, అలర్జీ కానీ, ఆస్మా కానీ, సిఓపిడి కానీ, బ్రాంకియాక్టిసిస్ కానీ, లేకపోతే ఇమ్యునోసప్రెసివ్ డిసీజెస్ కానీ, ఎవరైతే స్టీరాయిడ్స్ మీద ఉన్నారో, ఎవరైతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారో, ఎవరికైతే డయాబెటీస్ ఉందో, వీళ్ళందరికీ కూడా ఇది కొంచెం ముప్పుగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది ముఖ్యంగా డిసెంబర్ నుంచి జూన్ నెల వరకు జనరల్గా ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఉంటుంది. దీంతో పాటు రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అనేది కూడా ఈ రెండు కామన్గా ఉంటాయి. అయితే ఇది కొత్త వైరస్ ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఒకసారి వైరస్ మన మానవ జాతిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అది సైకిల్స్ లాగా మెల్లమెల్లగా ప్రతి చలికాలం దాని యొక్క ఉనికిని చాటుకుంటా ఉంటది. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందల లంగ్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ని మనం వేసుకోవాలి. అది న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ, ఇలాంటి వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి, అడల్ట్ వ్యాక్సినేషన్స్. ముందర వీటిని వేసుకోవాలి. పిల్లలు ఎలాగో వేసుకుంటారు, పెద్దల్లో అవగాహన లేదు. అందుకే నేను ఈ యొక్క వ్యాక్సిన్ మీద ఎక్కువగా అవగాహన కల్పిస్తూ ఉంటాను. ఆల్రెడీ ఎవరికైతే ఈ రెస్పిరేటరీ జబ్బులు ఉంటాయో, సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, అలర్జీ కానీ, సైనస్ కానీ, కిడ్నీ డిసీజులు కానీ, హార్ట్ డిసీజులు కానీ, ఈ ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మా, ఏ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక అటాక్ ఇచ్చినా కూడా ఇట్లా తోచినట్టు చెందో పడిపోతారు. ఆల్రెడీ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, ఊపిరితిత్తులు అంతగా ఎఫెక్ట్ చూపేదు. ఎవరికైతే ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయో వాళ్ళల్లో ఇది ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా సరే, ముఖ్యంగా అండర్ ఫైవ్స్, అండర్ 12 ఇయర్స్ ఆఫ్ చిల్డ్రన్, తర్వాత మోర్ దాన్ 65 ఇయర్స్, ఇలా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అలా అని చెప్పి మిగతా వయసులో వాళ్ళకి రాదని కాదు. అయితే ఏ వయసు వాళ్ళకైనా కూడా ఈ కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యునైజేషన్ తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలం వచ్చేసరికి వాళ్ళు, అంటే ఈ యొక్క ముఖ్యంగా ఎక్కడ వస్తుందంటే ఇది ఈ గుంపులోకి పోయినప్పుడు, బాగా ప్రయాణాలు చేసినప్పుడు, ఈ యొక్క ఎక్కడ పడితే అక్కడ చేతులు మనం టచ్ చేసి మళ్ళీ దాంతోనే ఇట్లా ఇట్లా అనుకునేటప్పుడు, ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే వైరస్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇది ఎప్పటికీ మనకు ఉండాల్సిందే. ఒకసారి వైరస్ ప్రబలింది అంటే ఇది సేమ్ కరోనాకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వైరస్ కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి. అంత డేంజరస్ వైరస్ అయితే కాదు. దాన్ని మనం ఏదో భయపడిపోయి ప్రతి వాళ్ళు ఏదో ఇదవ్వాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్పినప్పుడు కొంచెం బాగా హై టెంపరేచర్ ఉండి, కొంచెం ఆక్సిజన్ తీసుకోవటం కష్టమైనప్పుడు, అంటే ఏంటి, నిద్ర లేకపోవటం, ఆకలి లేకపోవటం, వీక్నెస్ ఉండటం, కొంచెం డిహైడ్రేటెడ్ ఉండటం, ఇట్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఎవరికైనా అంతే కదా, ఎవరైనా చూస్తారు పిల్లలకు హై ఫీవర్ ఉందనుకో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే తప్ప ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇది భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని వైరస్ లాగానే ఇది కూడా ఒక వైరస్సే. ఈ వైరస్ కు ప్రత్యేకమైనటువంటి ఇదేమీ లేదు. అయితే దీని బలం ఎక్కడ ఉంటదంటే, మన బలహీనతే దాని బలం, మన అనారోగ్యమే దాని యొక్క బలం. మనం ఎప్పుడైతే ఊపిరితిత్తులు అంటే కొంచెం వీక్ గా ఉంటాయో, మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అవి తక్కువ ఉన్న వాళ్ళు తొందరగా దీని బారిన పడతారు. అంటే ఇమ్యూనిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా, మనం తినే ఆహారం నుంచే ఇమ్యూనిటీ వస్తుంది. మన యొక్క బాడీలోనే, మన గట్లోనే, మన పెద్ద పేగుల్లోనే బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. మన అంతా బ్యాక్టీరియా మయమే. మనలో వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, మనతో వాటితోనే జీవిస్తుంటాం. అయితే వాటిని మంచి బ్యాక్టీరియా అంటాం, సింబయాటిక్ బ్యాక్టీరియా అంటాం. ఈ సింబయాటిక్ బ్యాక్టీరియాకి ఏదైతే కావాలో మంచి ఆహారం కావాలి. ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఆహారమే మన యొక్క ఇమ్యూనిటీ. మనకి ఏదైతే చాలా సూపర్ టేస్ట్ గా ఉంటుందో ఆ బ్యాక్టీరియాకి అది వేస్ట్. దానివల్ల ఇమ్యూనిటీ రాదు, దానివల్ల ఉన్న ఇమ్యూనిటీ పోద్ది. దానివల్ల ఏమవుద్దంటే మన గట్లో డిస్బయోసిస్ అంటాం. డిస్బయోసిస్ అంటే చెడ్డ బ్యాక్టీరియా డెవలప్ అయింది.
ఈ చెడ్డ బ్యాక్టీరియా డెవలప్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ మొత్తం పడిపోద్ది. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి జీవన విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ జంక్ ఫుడ్లు మొత్తం ఇప్పుడు జంక్ జనరేషన్ వస్తుంది కదా. చిన్న పిల్లల నుంచే జంక్ జనరేషన్ అంటే ఏంటి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, దాని తర్వాత ఇలాంటి అంటే కూరగాయల షాపులు, పండ్ల షాపులు, ఈ షాపుల కంటే ఎక్కువగా ఈ యొక్క ఏదైతే ఈ పెద్ద పెద్ద షాపులు ఎక్కడైతే స్వీట్స్